బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. హైదరాబాద్ వైజాగ్లోని నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని తనకు చెందిన ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్ లో సోదాలు చేశారు సిట్ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో కూడా సోదాలు జరిగాయి. అయితే వాటితో పాటుగా కాటిదన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే సిట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. ఇటు హైదరాబాద్ అలాగే వైజాగ్ లోని నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో అయితే సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించినా సరే ఈ కేసు అయితే ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ గా. ఇక హైదరాబాద్ లోని తనకు చెందిన ఇళ్లు, ఆఫీసులలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్ లో సోదాలు చేశారు సిట్ అధికారులు. మరో పక్కన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో కూడా సోదాలు అయితే చేశారు. ఇక వాటితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే కాటిదన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. ఇక ఈ సోదాలు పూర్తయిన అనంతరం కూడా ఏమైనా ఆధారాలు లభిస్తాయా, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అసలు ఎవరున్నారు, దీని వెనకాల పెద్ద బాస్ ఎవరనేది ఉత్కంఠంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించబోతున్నాయి అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. సార్ మరి వాటి ఆధారంగా కూడా ఈ కేసుకి అయితే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి తదుపరి సిట్ అయితే విచారణలో ఎలా ముందుకెళ్లబోతుంది, అనంతరం వేరే కార్యాలయంలో సోదాలు చేపట్టబోతుందా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇక ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ వైజాగ్, ఇటు హైదరాబాద్ లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఏమన్నా ఆధారాలు అయితే లభించాయా, ఇంకా ఎక్కడైనా సోదాలు చేసే అవకాశం ఉందా, అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి అటు హైదరాబాదు, విశాఖపట్నంలో ఏకకాలంలో సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి షెల్ కంపెనీల్లో ఈ తనిఖీలు అయితే సోదాలు కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే 10 కంపెనీలను రన్ చేస్తూ 5 ఆఫీసులను అయితే సునీల్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీటికి సంబంధించి ఏకకాలంలో అటు లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యాలయాల్లో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. విశాఖలో ఉన్నటువంటి 2 కంపెనీలకు సంబంధించి ఆకాశం టవర్స్ అనే ఒక బిల్డింగ్ లో ఈ గ్లోబల్ వ్యూవర్స్ టెండరింగ్ సంబంధించినటువంటి కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు హైదరాబాద్ బంజారా హిల్స్, అదే జూబ్లీ హిల్స్ ఏరియాలోను, అదేవిధంగా ఇటు విశాఖపట్నానికి సంబంధించి కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మొత్తం ఈ 10 కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఉన్నటువంటి ఈ కార్యాలయాల్లో కంటిన్యూగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ స్మార్ట్ ఇన్ఫోకాన్, అదేవిధంగా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్, గ్రీన్ కార్ట్ మీడియా, గ్రీన్ స్మార్ట్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిల్లో కంటిన్యూగా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019-23 మధ్య కాలంలో ఈ కంపెనీలు అయితే ఏర్పాటు చేసినట్లు సిట్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు బంజారా హిల్స్ గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఆఫీసులో 5 గంటలుగా ఇవి కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్యాలయంలో మొత్తం 10 కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాల్లో సిట్ అధికారులు అయితే ఈ తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు తనిఖీల్లో ఏమేమి బయటపడ్డాయనేది విషయాలు మాత్రం ఒక్కటి కూడా బయటకు రాకుండా అత్యంత గోప్యంగా చేస్తున్నారు. సిట్ అధికారులు విశాఖపట్నం సంబంధించినటువంటి కంపెనీలో తనిఖీలు చేయడానికి ఆ కార్యాలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకైతే సమాచారం అందించారు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఏ విధంగా ఉండేలాగా లోకల్ పోలీసులు హెల్ప్ తీసుకుని సెక్యూరిటీగా వాళ్ళైతే పెట్టుకుని తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల నుంచి బయటకు కానీ, బయటలో ఉన్నటువంటి లోపలికి వెళ్ళడం కానీ ఏ ఒక్కరిని వెళ్ళనిచ్చినటువంటి పరిస్థితి లేదు. కార్యాలయం 9 గంటలకి ఓపెన్ అవుతుంది కాబట్టి 9 గంటలకి ఆఫీసు లోపలికి ఎంతమంది అయితే ఎంప్లాయీస్ వెళ్ళారో వాళ్ళందరినీ లాక్ చేసి ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే ఆ సిట్ అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 10 షెల్ కంపెనీలకి 10 కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా ఈ 5 ఆఫీసుల్లో భారీగా వాళ్ళకి హార్డ్ డిస్క్లతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ దొరికినట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. వాటన్నింటినీ కూడా తనిఖీలు పూర్తయిన
అయిన తర్వాత సిట్ అధికారులు తీసుకెళ్లి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వీటికి సంబంధించి ముఖ్యంగా ఒక్క విషయం కూడా బయటికి రాకుండా అధికారులు జాగ్రత్త పడడం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 30 మందికి పైనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో అరెస్టుల పరం అనేది కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, అసలు ఈ నగదు లావాదేవీలు ఏ కంపెనీల ద్వారా జరిగాయి అనేది తెలుసుకునే పనిలో సిట్ అధికారులు అయితే ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కేవలం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఒకరి నుంచి ఒకరికి రాజు, అయితే సునీల్ రెడ్డి పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉందనుకోవచ్చు? సో ఎందుకంటే ఇప్పటికే షెల్ కంపెనీలు అన్నింటిలో కూడా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మరి వీటిలో ఏమన్నా దానికి సంబంధించి పెట్టుబడి పెట్టారా? ఈ మొత్తం డబ్బుని, ఈ స్కామ్ లో జరిగిన డబ్బునంతా కూడా ఎక్కడికి తరలించారు అనేది ఏమన్నా ఇప్పుడు కొలికి వచ్చే అవకాశం ఏమన్నా ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గత కొన్ని నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి సిట్ అధికారుల ఈ సోదాలకు సంబంధించి అనేక మంది వ్యక్తుల మీద ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. గతంలో మనం హైదరాబాద్లో కూడా చూసాము, దాదాపుగా 11 కోట్ల రూపాయలని సీజ్ చేసినటువంటిది కూడా ఉంది. అయితే నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులకి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండడం, ముఖ్యంగా లిక్కర్ సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా సునీల్ రెడ్డి ఆపరేట్ చేసి ఉంటాడనే సందేహాలు అయితే అధికారులు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకే ఏకకాలంలో మొత్తం ఈ 10 కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాల్లో ఒకేసారి దాడులను అయితే నిర్వహించారు. సహజంగా అయితే ఒక చోట దాడులు నిర్వహించి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో మిగిలిన వాటికి వెళ్ళొచ్చు. కానీ గడిచినటువంటి కొన్ని నెలలుగా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో అరెస్టుల పర్వం తర్వాత అసలు ఈ నగదు లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారు అనేది గుర్తించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించి వీళ్ళు ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం హైదరాబాద్, విశాఖపట్నానికి సంబంధించి 10 కంపెనీలకు సంబంధించినటువంటి 5 కార్యాలయాల్లో వీళ్ళైతే తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ను, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు కూడా వీళ్ళైతే స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంది. వాటి ద్వారా ఇంకా ఇతర సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. దీని నుంచి కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.